ఆ ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికి నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. నేను దప్పికన్న వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు తెలిసి ప్రార్థన చేసి వయసుతో చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. అన్నీ షడస్పడిన చూడండి. ఇక్కడ ప్రతిదినం కూడా మనం ఉదయకాల మధ్యకాల సత్యకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సత్యాగం చేస్తున్నాం, బైబిల్ రాస్తున్నాం, పూర్తిగా రాస్తానండి. దేవుని కృప వలన ఉపాసవాదం చేసిన విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు తిప్పని వాళ్ళ నీళ్ళని ఎండి భూమి మీద ప్రవాహం కుమ్మరిస్తానంటున్నారు. ఇక్కడ చూడండి 2వ వచనం చూస్తే, నేను సృష్టించి గర్భంలో నేను నిరూపించి మరి నీకు సహాయం చేయబడినైన యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు. నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకము. నేను నీ దప్పికలమైన నీళ్లను ఎండిపోయిన ప్రవాహకు జలమును నేను కుమ్మరిస్తాను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టుబడి నేను ఆశ్రయించెదను. నీటి కాలువ వద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతారు అంటున్నారు. ఒకడు నేను యెహోవానని, మరి ఒకడు యాకోబు పేరు పెట్టుకున్నా అంటున్నారు. మరి ఒకడు యెహోవానని తన చేతులతో రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకున్నానని అంటున్నారు కదండి. దేవుడు ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మరి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనంలో, భూపరుపులు పడు మహా అతి దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులు పారును అని చెప్పేసి అంటున్నారు. ఇంకా 32వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మనుషుడి గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండెను. ఎండిన చోట నీళ్లు కాలువల వలెను, అలసట పుట్టించే దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండెను అంటున్నారు. ఇంకా 35వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, కుంటివారు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొని వాటిని మరి ఉనికి పట్టులో జమ్మును తొంగగడ్డి మేతమేయును అని చెప్పేసి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా 32వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవిగాడిదలకు ఇష్టమైన చెట్లుగాను, మందులమే భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును. అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును అని లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంకా యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనం చెప్పుదురు. మీ ముసలివారి కళ్ళ కొందరు, మీ యవనములు దర్శనములు చూతురు అని చెప్పేసి దేవుడు మరి లేఖనాల ద్వారా మాట్లాడుతున్నారండి. ఇంకా యోహాను రాసిన పత్రిక మరి 39వ క్షమించండి, యెహెజ్కేలు రాసిన గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనము. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను కనుక నేను ఇకను వారికి పరాధముకుడనై ఉండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఈ విధంగా మరి దేవుడు ఇంకా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 16 వచనంలో చూస్తే, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనం కలుగును, మీ వృద్ధుల కళ్ళకందరు అని అంటున్నారు. ఇంకా 21వ వచనం చూస్తే, ఇంకా అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతారు అని దేవుడు చెప్పుచున్నారు. ఇంకా మరి యోహాను రాసిన పత్రిక 7వ అధ్యాయం 37వ వచనంలో, నా యందు విశ్వసించువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన. తన యందు విశ్వాసం ఉంచేవారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పినని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మరి ఇంకెందుకంటే భయం ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది చెల్లించుకుంటూ మరి ఆయన దప్పికన వాళ్ళ నీళ్ళ మీద ఎన్ని భూమి మీద ప్రవాహ జన్మను కుమ్మరిస్తానంటున్నారు. ఈ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నారు. నీ వంశములందరి మీద నా ఆత్మ నా ఆశీస్సులు కుమ్మరిస్తా అని చెప్పేసి ఇదేనా దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం అందరి జీవితంలో కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనగా శాసకమైన ఘనమైన మన గెలసతి తండ్రి ఎంతైతే ప్రపంచంలో ప్రతిపెట్టిన పేరు పేరు జ్ఞానం చేసుకోండి. ప్రతి బిడ్డ ఆశలు తెచ్చండి, అక్కడ దేశం కోరుకుంటుంది. చిన్న బిడ్డల మంచి అవి దేశాలు నిరుద్యోగ దిగులు తెచ్చింది. అంత ప్రస్తుతం వరకు అది సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శండి, వేదం తొక్కడం ఆదర్శన పొందిన వారు లేతండి. రక్షణమైన ప్రశ్న దయచేయండి, మనసులను బలపరచండి. మిత్రురాన్ని మీరు చేయడానికి మీద సిద్ధపడ్డారు చూపమని ఇతరులు భాగం దయచేయండి. మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి వేడుకుంటే ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము దీని ప్రార్థనలు మా కుటుంబం గురించి చూడపరిచి మేము చేసుకుంటున్నాను. ప్రభు సేవలు మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.